హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటామా. తీరా ఆ సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈరోజు సండే అయినా కూడా సూర్యుడు అయితే రాలేదండి. వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో కదా. ఇంకా మేమైతే సండే రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటేనండి, మార్నింగే వెళ్ళి కూరగాయలు తీసుకుంటాం. ఆ తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే కూరగాయల మార్కెట్కి వచ్చేసాము. మా మార్కెట్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, అందుకని చూపిద్దామని చెప్పేసి ఈరోజు చిన్న వ్లాగ్ అయితే తీశానండి. ఇక్కడ వాల్ పెయింటింగ్ చూసారండి ఎంత బాగా వేశారో కదా. ఇంకా ఇదైతే నాన్ వెజ్ మార్కెట్ అండి, వాళ్ళైతే ఓపెన్ లేదు. ఇదైతే వెజ్ మార్కెట్. ఫస్ట్ అయితే కూరగాయలు తీసేసుకుందామండి, తర్వాత నాన్ వెజ్ సంగతి చూద్దాము. ఇదిగోనండి, ఇక్కడ రేట్లన్నీ కూడా ఇట్లా వేసేసి ఉన్నాయి. ఈ బోర్డు మీద రేట్లన్నీ చూసుకొని చక్కగా లోపలికి వెళ్తే కనుక మనకు ఒక ఐడియా వస్తుందండి. ఒకవేళ మనకి తెలియకపోయినా కానీ ఇక్కడ మోసం అయితే చేయలేండి, ఎందుకంటే ఎంతైనా రైతులు కదా, మనకి చూసే ఇస్తారు. ఇంకా నాకైతే వెళ్ళగానే సొరకాయలు కనిపించినాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా, రీజనబుల్ రేట్లే అన్నీ కూడా. నేనైతే సొరకాయ తీసుకుంటున్నాను, మా వారైతే పక్కనే ఉన్న ఉల్లికాడలు తీసుకుంటున్నారండి. మా నాన్న ఒకసారి చెప్పారనమాట మా వారికి, మా నాన్నమ్మ దేంట్లో అయినా సరే ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్లో లాస్ట్లో ఉల్లికాడలు వేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పారు. అప్పటి నుంచి లీలా గారు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఉల్లికాడలు అయితే తీసుకుంటారండి. ఇంకా నేనైతే ఇక్కడ టమాటాలు తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఒకటేమో నాటు టమాటాలంట, ఒకటేమో హైబ్రిడ్ టమాటాలంట, కానీ అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళామన్నమాట. ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడైతే ఒక 2 కేజీలు టమాటాలు తీసేసుకున్నాను. ఇంకా ఫ్రైకి అయితే అరటికాయలు తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఎప్పుడు బంగాళదుంపలు, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ చేసేసి ఇంకా బోర్ కొట్టేసింది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ అరటికాయలు తీసుకుంటున్నాను. నేను ముఖ్యంగా మార్కెట్లో ఏమి తీసుకున్నా తీసుకోకపోయినా బీట్రూట్లు, క్యారెట్లు ఖచ్చితంగా తీసుకుంటానండి, ఎందుకంటే ప్రతిరోజు జ్యూస్ చేస్తాను. అందుకని చెప్పేసి నాకు ఎక్కువ మొత్తంలో కావాలి కదా అని చెప్పి మార్కెట్లోనే తీసుకుంటాను. ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకచోటే ఉన్నాయండి. క్యారెట్లు, బీట్రూట్లు, క్యాప్సికము అన్నీ తీసేసుకున్నానండి. పక్కనైతే ఆకుకూరలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా వెజ్ అయితే అయిపోయింది, కానీ నాన్ వెజ్ సంగతి ఏంటండి. నాన్ వెజ్ కోసమే ఫ్రోజన్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా రెడీ టు ఈట్ స్నాక్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయోనండి. ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నాను చూడండి, ఈ బోర్డు మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఇంకా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నాయనుకోండి, ఫంక్షన్స్ కూడా సరిపడా వీళ్ళు ఆర్డర్ మీద సప్లై చేస్తారండి. ఫ్రీ హోమ్ డెలివరీ అవకాశం కూడా ఉంది. ఇంకా సతీష్ గారు అయితే మనకి ప్రతిదీ కూడా రీజనబుల్గా ఇస్తారండి. ఇంకోటి ఏంటంటే ఐటమ్స్ కూడా చాలా నీట్గా, ఫ్రెష్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తిన్నాక మీరే అంటారు. మేమైతే ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటామండి. పిల్లల స్నాక్స్కి అయితే అస్సలు వెతుక్కోకర్లేదు, అన్నీ తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. కావాల్సినప్పుడు డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ చూసారండి, కొత్తగా పీతలు అయితే లాంచ్ చేశారంట. ఇవి తీసుకెళ్ళి వంట చేసి ఎలా ఉన్నాయో చెప్పమని చెప్పేసి అన్నారండి సతీష్ గారు. దీనికి మనీ కూడా ఏం తీసుకోలేదండి. ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసేసుకున్నాను. రొయ్యలు, చికెన్ అన్నీ తీసేసుకున్నానండి. ఇవైతే ఇంటికి తీసుకెళ్ళి వంట చేసి ఎలా వచ్చో మీకు కూడా పెడతానండి వీడియో. ఓకే, అందరికీ బాయ్ అండి.